మాట్లాడుకొని కెమెరా దేనికి 40 ఏం కనిపించింది ఏం చెప్పావు నాకేం అర్థమైంది. 8 ఇడ్లీ కట్టాం ఇన్స్టాగ్రామ్ ఇంకా పెట్టలా ఏమన్నా సాంబార్ లేదా సరే సాంబార్ లేదండి కోడ్ చెప్పన్నా ప్లెయిన్ దోశ ఒకటి సాదా దోశ ప్లెయిన్ దోశ ఒక 2 ఇడ్లీ అన్నారు. అది ఫోన్ సరే బాయ్. అది బ్లాక్స్ తీయడానికన్నా మీ టిఫిన్ సెంటర్ ఎలా ఉంటుంది బాగుంటుంది ఇడ్లీ సాంబార్ వడ నీ గురించి అడుగుతుంది. ఏది ఆయన కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సార్ ఇది ఇప్పుడు ఒక వడ ఎక్స్ట్రా వస్తున్నాం సార్. ఇప్పుడు అంటే ఇప్పుడు సాంబార్ లేదు సాంబార్ బదులు వడేస్తున్నాం అన్నారు. అదే సాంబార్ లేదు దాని ఎక్స్ట్రాగా ఒక వడేస్తున్నాం అంటున్నారు. అవునా ఆర్డర్ ఐడి చెప్తాను 4027 आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. వాళ్ళ కస్టమర్తో మాట్లాడుతున్నాను. అది సాంబార్ లేదు ఇంకా నేను ఏం పెట్టట్లేదండి. ఈ పర్సెంట్ 13. హలో చెప్పండి. హలో అది ఇప్పుడు సాంబారు లేదండి ఒక వడ ఎక్స్ట్రా ఇస్తున్నాం అంటున్నారు వాళ్ళు. అర్థం కాలేదు. హలో సాంబార్ లేదు సార్, సాంబార్ నై సార్.
आप वड़ा एक ही है सर, वड़ा एक्स्ट्रा डालते को बोलते हैं ये हम तो मार हेलो 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 सांभर नहीं सर, एक एक्स्ट्रा एक वड़ा डालते हैं। सांभर है नहीं सर, वड़ा एक डालते एक्स्ट्रा को बोलते हैं। हाँ कैंसिल तुम कर दो सर, तुम्हें कर दो और कैंसिल कर दो। हाँ और कैंसिल వాడతా అంటున్నాడు। హలో వాడు తమిళ్లో మాట్లాడుతున్నాడు। తెలుగు వాళ్ళే। హలో హలో టికెటా క్యాన్సిల్ చేసేసి అన్న అక్కడ, నేను టికెట్ రైజ్ చేస్తే నాకు ఇబ్బంది కదా। మీకంటే ఇది ఐఆర్సిటీ ఆర్డర్ అర్థమవుతుందా? ఐఆర్సిటీ ఆర్డర్ సార్, మీరేం చేస్తారంటే హెల్ప్ ఆప్షన్ లో టికెట్ రైజ్ చేయండి, లేదంటే మీ మేనేజర్ కి ఆర్డర్ ఐడి పెట్టండి। ఫుల్ ఆర్డర్ ఐడి గ్రూప్ లో పెడితే మీ మేనేజర్ మెయిల్ వేస్తారు, ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది। ఒకసారి మీరే క్యాన్సిల్ చేసేయండి అన్న। మీకు తెలుగు అర్థమైందా? తెలుగు అర్థమవుతుంది। మీరు గ్రూప్ లో ఆర్డర్ ఐడి టైప్ చేయండి, ఐటమ్ అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పి మేనేజర్ మెయిల్ వేస్తాడు। మేనేజర్ మెయిల్ ఇస్తే కంపెనీ తరపు నుంచి ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది। సరే సార్। फिरवा ये ऑर्डर कैंसिल करना है कैसा? हाँ कैंसिल है तो रिजेक्ट, हाँ आउट ऑफ स्टॉक होगा हमको। हाँ हाँ कैंसिल नॉट रिजेक्टेड ऑर्डर को करो मैं, हाँ नॉट रेडी ऑर्डर को करो। हाँ कस्टमर कौन फोन कर तू नहीं यार, सिटी को बोलता है यार, सिटी कैंसिल करना था नहीं करता है। ऑर्डर पड़ती है मैं कैंसिल कर लो, मैं कैंसिल कर लो, स्टॉक हो गया, मैं क्या करना तुमको बोले। वो बात बोलते थे कैंसिल करो को बोलता है, ग्रुप में रख लो को बोलता है। మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు, మీరు కూర్చుంటుంది లేదా తర్వాత మళ్ళీ కాల్ చేయండి। కాల్ కియా। హలో అన్న, ఇదిగో అబ్బాయి మాట్లాడతారు చూడండి మా సార్। హలో హలో చెప్పండి। అప్పుడు ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది। నేను చెప్పేది మాట అబ్బాయి అబ్బాయి ఇక్కడ వచ్చి పికే చేసుకుంటున్నారు। అదే బ్రో గ్రూప్ లో లేరా? గ్రూప్ లో లేరు బ్రో, వచ్చేస్తా బ్రో ఎప్పుడు। సరే నేను గ్రూప్ లో యాడ్ చేస్తాను, గ్రూప్ లో పెట్టమని చెప్పు। స్విగ్గీ అన్న ఇక్కడికి వచ్చి సాంబార్ లేదు అన్నారు, సాంబార్ లేదు, కస్టమర్ ఫోన్ చేస్తే సాంబార్ లేదండి, ఎక్స్ట్రా వడేస్తాం అన్నాము। వడేస్తే వాడు తమిళ్ ఐఆర్సిటీకి ఉంది, బుక్ అయ్యింది। శిల్పా
IRCT वाला कहते हाँ हाँ ट्रेन में से हंगे बुक कर कहते उन्हें उंगल में छे उन्हें तमिलनाडु वाला इसे बुक करे उन्हें बीजे बुक हमें एक्सपेक्ट करे విజయ్ అన్నకి నంబర్ ఇస్తాను, ఆయన చెయ్యి ఇలా కాదు క్యాన్సిల్ చేయమన్నారు క్యాన్సిల్ చేయమన్నారు. నేను దాంట్లోకి వెళ్ళి టికెట్ రైట్ చేయి, ఐటమ్ అవుట్ స్టాక్ అని నాకు అది ఓపెన్ చేస్తా. దాంట్లో పెట్టి ఐడి నెంబర్ పెట్టి క్యాన్సిల్ చేయమని పెట్టు. ఇక్కడ లైట్కి వెళ్ళి ఐటమ్ అవుట్ స్టాక్ పెట్టావు అనుకో, కాల్ వస్తుంది నీకు అమ్మటే, ఇంకో ఐటమ్ సార్ నాట్ అవైలబుల్. మనకి తర్వాత వాడు ఈడు కదన్నా దానికోసం స్విగ్గీ వాడు. అదే గ్రూప్లో పెట్టి ఐడి సాంబారే కావాలంటున్నారు. చెప్పనా కస్టమర్ తోటి నేను మాట్లాడుతుందన్నా. అసలు వాళ్ళు గ్రూప్ లో యాడ్ చేయమన్నారు, క్యాన్సిల్ చేయమని అని చెప్పేది వాళ్ళు. ఎక్కడ చెప్పు పికప్ కొట్టుకొని వెళ్ళు, అది క్యాన్సిల్ లేదన్నా. ఇదిగో ఇదిగో పికప్ యాడ్ ఇక్కడ పికప్ కంప్లీట్ వెరిఫై కొట్టాలి. వెరిఫై కొట్టాలని ఓటీపీ వెళ్ళేది కావాలి. ఓటీపీ వెళ్ళేది కదా. ఓటీపీ ఏం వెళ్ళదు, ఫోటో తీసుకోమంటుంది. ఇప్పుడు మీరు వెళ్తుందా, ఇంకొక ఫోటో తీసేసుకో. నెక్స్ట్ అనుకుంటుంది ఫోటో యాడ్ వచ్చింది దానికి క్యూఆర్ కోడ్ నెక్స్ట్ కొట్టు వచ్చిందన్న. ఈ నెంబర్ కి దానికి మ్యాచింగ్ అవ్వాలి. ఫుడ్ కి అవసరం. ఫోటో తీసుకొని వెళ్ళిపో, వాడు క్యాన్సిల్ చేయమనుకో, మధ్యలో క్యాన్సిల్ చేసి తీసుకోవచ్చు. ఎక్కడ ఇవన్నీ చెప్పిందండి. పైకి ఎక్కి హలో, మీరు టికెట్ రైజ్ చేయండి. టికెట్ క్యాన్సిల్ చేసేసాను అక్కడ. నేను టికెట్ రైజ్ చేస్తే నాకు ఇబ్బంది కదా. మీకంటే ఇది IRCTC ఆర్డర్, అర్థమవుతుందా? IRCT ఆర్డర్. మీరేం చేస్తారంటే హెల్ప్ ఆప్షన్ లో టికెట్ రైజ్ చేయండి, లేదంటే మీ మేనేజర్ కి ఆర్డర్ ఐడి పెట్టండి. ఫుల్ ఆర్డర్ ఐడి గ్రూప్ లో, ఫుల్ ఆర్డర్ ఐడి గ్రూప్ లో పెడితే మీ మేనేజర్ మెయిల్ వేస్తాడు, ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? క్యాన్సిల్ చేసేయండి అన్న. బ్రో మీకు తెలుగు అర్థమైందా? హిందీయా? అర్థమవుతుంది. మీరు గ్రూప్ లో ఆర్డర్ ఐడి టైప్ చేయండి, ఐటమ్ అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పి. మీ మేనేజర్ మెయిల్ వేస్తాడు. మీ మేనేజర్ మెయిల్ ఇస్తే కంపెనీ తరపు నుంచి ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. హలో హలో అన్న, చెప్పండి బ్రో. అది కస్టమర్ క్యాన్సిల్ చేస్తేనే క్యాన్సిల్ అయ్యిద్ది, మీరు చెప్తే క్యాన్సిల్ అవ్వదు. నెక్స్ట్ ఆర్డర్ కి మేము పోవడానికి లేదు అని స్విగ్గీ నుండి పైనుంచి కాల్ వచ్చిందన్న. అది ఇప్పుడు మన చేతిలో కూడా ఉండదబ్బా, కస్టమర్ కి క్యాన్సిలేషన్ కూడా. ఇప్పుడు మీరే ఫస్ట్ నీకు స్విగ్గీ నుండి ఫోన్ కలిసింది నీకే కదన్నా బ్రో. ఫోన్ కలిసేది నాకే బ్రో, ఏజెంట్ కే వస్తుంది ఫోన్. అది నీకు నా నెంబరే వస్తుంది, నా దగ్గర కాదు యాప్ ఉండేది. కస్టమర్ దగ్గర యాప్ ఉంటుంది, వాడు ఆర్డర్ పెడితే మీకు ఆర్డర్ రెస్టారెంట్ కి అసైన్ అవుతుంది. రెస్టారెంట్ నుంచి మీకు వస్తుంది, మీ కార్డ్ నుంచి నాకు వస్తుంది, నా దగ్గర నుంచి వాళ్ళకి వెళ్తుంది. ఇప్పుడు క్యాన్సిల్ కస్టమర్ ఇప్పుడు చేసింది నువ్వేగా. ఇప్పుడు నీ నెంబర్ ఉన్నప్పుడు నువ్వే కదా బాధ్యత మొత్తం తీసుకోవాల్సింది. అక్కడ లేనప్పుడు ఎట్లా తీసుకుంటాను బ్రో? మీరు ఫస్ట్ ఆర్డర్ నాట్ ప్లేస్ అని చెప్పి టికెట్ రైజ్ చేయండి. చేసినా వాళ్ళ కస్టమర్ వాళ్ళు చెప్పు ఐటమ్ లేదండి రెస్టారెంట్ క్లోజ్ అని చెప్పి
అన్నా చెప్పామన్నా, చెప్పలేదు ఎందుకని చెప్పాం. ఇప్పుడు స్విగ్గీ వాళ్ళు ఫోన్ చేశారు హిందీలో. నేను గ్రూప్ లో యాడ్ చేశాను కదా, ఒకసారి మీ మేనేజర్ ఫోన్ చేసి చెప్తాడు. ఏం మేనేజర్ అన్నా క్యాన్సిల్ చేయడానికి? బాబు నువ్వు కొత్తగా జాయిన్ అయ్యావా లేకపోతే నువ్వు పాతోడువా నాకు అర్థం కావట్లా. నువ్వు అసలు ఫస్ట్ టికెట్ రైజ్ చేస్తేనే కదా ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయ్యేది. రైజ్ చేసామన్నా, క్యాన్సిల్ రైజ్ చేసి మీ మేనేజర్ తో కాంటాక్ట్ అవ్వు బ్రో. హలో అన్నా, హలో చెప్పు. అది రైజ్ చేస్తే వాళ్ళు ఫోన్ నీకు నేను చెప్పేది వింటావా ఫస్ట్? ఒకసారి మీ అక్కడ స్విగ్గీ వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి నాకు కాల్ చేయి, నేను చెప్తా. ఒక నిమిషం వెళ్ళు.